సాహితీ ఇంటర్నేషనల్ వరల్డ్ జర్నలిస్ట్ ఇండియా వారు ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొనడం గొప్ప అదృష్టం. పెద్దలు పూర్వ ఉపరాష్ట్రపతి, నన్ను ఉభయ తెలుగు రాష్ట్రాలకి స్వచ్ఛ భారత్ అంబాసిడర్ని చేసిన సాహితీ మర్మయోగి, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉత్తమోత్తమైన వక్తృత్వం, ఉన్నతోన్నతమైన మానవీయత్వం, కలనేతగా పోతపోసుకున్న జననేత శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి ప్రణామాలు. సభాధ్యక్షులు ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వాలు ప్రమోషన్ చేసిన లేదా పనిష్మెంట్ చేసిన, అది తిరుమల అయినా, అది పాత బస్తీ అయినా, అక్కడి ప్రజల హృదయాలు గెలుచుకున్న అధికారి రసజ్ఞులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, 32 సంవత్సరాలుగా నా వెన్ను తడుతున్న, నా పెన్ను తడుతున్నటువంటి భ్రాతృశ్రీ రమణాచారి గారికి నమస్కారాలు. ఈనాడు గోరా శాస్త్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంటున్న వల్లీశ్వర్ గారికి అభినందనలు. ఎందరో మహానుభావులు ఈ సభలో వేదిక పైన ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. గోరా శాస్త్రి గారు అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గోరా నవలలో గోరా పాత్ర గుర్తుకొస్తుంది. విజయవాడలో నాస్తిక కేంద్రం స్థాపించిన గోపరాజు రామారావు గారు గుర్తుకొస్తారు, రామచంద్రరావు గారు. అలాగే ఇప్పుడు మన గోరా శాస్త్రి గారు. ఈ సభ నిజంగా నాకు ఒక పరీక్షలండి. 2 సముద్రాలని 2 కమండలాల్లో పోసి చూపించేటువంటి ప్రయత్నం నన్ను చేయమంటున్నారు. అది కవిగా, సినీ రైటర్గా నాకు నిజంగా అది అసాధ్యమైన విషయం. కవికి మాత్రమే సాధ్యం, కవికి మాత్రమే సాధ్యం. రిపోర్టర్కి కవికి ఉన్న తేడా ఏంటంటే, రిపోర్టర్స్ పాత్రికేయులు ఆశు కవులు, మేము ఆలస్య కవులు. మేము చాలా ఆలస్యంగా రాస్తాం. ఈ సభావేదిక మీద విజయ్ కుమార్ గారికి, నా పుస్తకాలు అచ్చొత్తించిన విజయ్ కుమార్ గారికి నమస్కారం. 1977లో యువభారతి వాళ్ళు ఘోర శాస్త్రీయం అనే పుస్తకాన్ని రాశారు, ప్రచురించారు. గోరా శాస్త్రి గారు చెన్నైలో ఆఫీసులో ఉంటే ఆచంట జానకీరామ్ గారు, గొప్ప సాహితీ మర్మయోగి ఆయన వెళ్ళి గోరా శాస్త్రి గారిని ఏం చేస్తున్నారు సార్ అన్నట్ట. అంటే సంపాదకీయం రాయబోయింది, పెన్సిల్ చెక్కుతున్నా అన్నట్ట. దట్ ఈస్ గోరా శాస్త్రి గారు. ఆయన గురించి మహోపాధ్యాయులు జీవి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక మాట, గోరా శాస్త్రి గారికి ఒక ఫలానా దేన్ని మెచ్చుకోవడానికి తన దగ్గర ఏ ప్రమాణాలు ఉన్నాయో ఎవరికి చెప్పడు. ఒకసారి ఒక సిద్ధాంతంలో ఒక శభాష్ అంటాడు, ప్రయోగాన్ని. అదే సిద్ధాంతంలో మరో ప్రయోగాన్ని అబాచి అంటాడు. ఒకసారి సంప్రదాయవాది, మరోసారి సంప్రదాయ విరోధి అనిపించుకున్నారు. ఆయన తన జంధ్యాన్ని తీసి పక్కన పడేసినప్పుడు, సకల జనులతో సహపంక్తి భోజనం చేసినప్పుడు సంప్రదాయ విరోధి అనిపించుకున్నారు. ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యం, కులభ్రష్టుడు అని కూడా అనిపించుకున్నారు. బట్ డజంట్ కేర్. దట్ ఈస్ గోరా శాస్త్రి. ఆయన కమ్యూనిస్టులను పూర్తిగా వ్యతిరేకించినాడు. కానీ విచిత్రం ఏంటంటే, శ్రీశ్రీ గారి అంటే, రావిశాస్త్రి గారంటే ఆయనకు అపారమైనటువంటి ప్రేమ. అక్కడ వ్యతిరేకత, ఇక్కడ సానుకూలత. ఇలా ఆయన గురించి ఆలోచిస్తే అసలు ఆయన రచనల్లో ఏముంది అనే ఒక మౌలికత గురించి ఆలోచిస్తే ఆయనలో ఉన్నది ఒకే ఒక గుణం, స్వతంత్రత. స్వతంత్రత ఆయన యొక్క గుణం. అందుకే మహాకవి దాశరథి గారు ఆయన్ని తెలుగు స్వతంత్రుడు అన్నారు.
తెలుగు స్వతంత్ర పత్రిక సంపాదకుడు అనకుండా తెలుగు స్వతంత్రుడు గోరా శాస్త్రి గారు అన్నారు. నా మాటలో కానీ నేను చదువుకున్న విషయంలో కానీ ఆయన ఏ ఒరలోనూ ఇమడని ఖడ్గం లాంటి వాళ్ళు గోరా శాస్త్రి. ఏ వరలో ఇమడని, సంప్రదాయం అంటావా, ఆధునికత అంటావా, తిరుగుబాటు అంటావా, విప్లవం అంటావా, దేనిలోనూ ఒదగని, ఏ వరలోనూ చిక్కని ఒక అత్యద్భుతమైనటువంటి ఖడ్గం, కరవాలం, వజ్రాయుధం లాంటి వారు గోరా శాస్త్రి గారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాంటీకే యాంటీ సార్. ఆయన ఈజ్ యాంటీ ఫర్ యాంటీ, యాంటీకి యాంటీ లాంటి వారు ఆయన. ఆయన యొక్క రచనలని మనం 4 భాగాలుగా చేసుకోవచ్చు. సంపాదకీయాలు, వినాయకుడి వీణలు, కథలు, రేడియో నాటకాలు. శ్రవ్య నాటకాన్ని, రేడియో నాటకానికి మొట్టమొదట పురుడు పోసినటువంటి ఏకైక వ్యక్తి గోరా శాస్త్రి. దృశ్య నాటకాలు వేరు, చాలా కాలంగా ఉన్నాయి. రేడియో నాటకాలు అంటే శ్రవ్య నాటకం. అక్కడ దృశ్యం కనిపించదు. తలుపు తీస్తావా అనాలి. సినిమాలో అయితే తలుపు అని పెట్టాల్సిన పనిలే, అలా జరిగిపోద్దాం. ఇలా శ్రవ్య నాటికకు ఒక సిలబస్, ఒక ప్రణాళిక, ఒక రచనా సంవిధానాన్ని సమకూర్చినటువంటి ఆద్యుడు గోరా శాస్త్రి. ఆయన సంపాదకీయాల్లో సంభాషణాత్మకమైనటువంటి సంపాదకీయాలు రాసిన తొలి తరం మహానుభావుడే. ఒక రాగా ఉండేటువంటి సంపాదకీయాన్ని మనం మాట్లాడుకునే పద్ధతి లోపల మొదలుపెట్టిన వాడు గోరా శాస్త్రి. ఇలా తాను ఒక శైలి సృష్టించి తర్వాత తరం వాళ్ళకి ఆదర్శప్రాయమైనటువంటి సంపాదకీయం రాసిన గొప్పవాడు ఆయన. వినాయకుడి వీణలు అని ఆయన ఒక అద్భుతమైన, అయినా సరే వినాయకుడి వీణల గురించి ఆయన రాశాడు. సరస్వతి వీణ ఉంది కక్షపి అని రాశాడు. నారదుడి వీణ ఉంది మహతి వీణలు అని ఎందుకు పెట్టలా? ఏ వీణలైనా 2 చేతులతోనే వాయిస్తారు, కానీ వినాయకుడు 3 చేతులతో వాయిస్తాడు. తొండం కూడా ఒక చెయ్యి ఆయన. అందుకోసమే వినాయకుడి వీణ అని పెట్టాడు. తొండంతో వాయించే వీణ అది మోహన రాగాన్ని ఆలపిస్తుంది. ఇలా ఏది చేసినా దాంట్లో ఒక డెప్త్ ఉంటుంది. ఆయన ఆలోచనలో ఒక పదును ఉంటుంది. ఇలా శారద వీణ అనలేదు, నారద వీణ అనలేదు, ఆయన వినాయకుడి వీణ అన్నారు. అలాగే వినాయకుడి వీణల్లో ఏ ధోరణి కనిపిస్తుందంటే ఒక ఆత్మాశ్రయ ధోరణి కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన యొక్క రచనలో దేవులపల్లి గారు ఎలా కనబడతారంటే, నేను తెలుగు స్వతంత్ర పత్రికలో పనిచేసినప్పుడు ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై అన్ని సంవత్సరాలు చేశానయ్యా అన్నాడు. దాంతో మనకు తెలిసిపోతుంది కృష్ణశాస్త్రి గారి యొక్క ఆ ముద్ర ఆయనలో ఎలా ఉంది అనేది. అలాగే ఆయన కథలు రాసిన కథలలో అన్ని వదిలేద్దాం. ఆయన శ్రీమతి అనేటువంటి ఒక పాత్రను పుట్టించినారు. ఆయన ఒక చలంగారి అరుణలాగా, ఒక బుచ్చిబాబు గారి అమృతంలాగా, ఒక మునిమాణిక్యం గారి కాంతంలాగా ఆయన సృష్టించినటువంటి శ్రీమతి అనే పాత్రను ఎవరన్నా మనుషుల్ని ప్రేమిస్తారు, కానీ శ్రీమతి అనే పాత్రను ఖబర్దార్ నైజాము పాదుషాహే అని అన్న ఆవంత సోమసుందర్ గారు ఈయన సృష్టించిన పాత్రను ప్రేమించారంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అన్నమాట. ఇలా ఆయన ఒక నాటికలో ఒక తాతగారి దగ్గరికి పోయి, జీవితం అంతా చీకటైపోయింది నా తాత, నేను ఏం చేయను అంటే, ఒరే ఆ రోజులలో అన్ని దశాబ్దాల క్రితం ఆయన అనిపిస్తాడు ఒక మాట, 1,000,000 వ్యక్తిత్వ వికాసాల పుస్తకాలకు సమానమైన మాట అన్నమాట. ఆ తాత అంటాడు, ఒరే చావడానికి 1,00,000 కారణాలు ఉంటే బతకడానికి 1,000,000 మార్గాలు ఉన్నాయిరా అనిపిస్తాడు. దట్ ఈజ్ అవర్ గోరఖ్. ఇక అలాంటి మహానుభావుని యొక్క అవార్డు తీసుకుంటున్న అక్షర కల్ప వల్లీశ్వరుడు మా వల్లీశ్వర్ గారు. పాత్రికేయ అక్షర కల్ప వల్లీశ్వరుడు మన వల్లీశ్వర్ గారు. గోరా శాస్త్రి గారి రచనల్లో కృష్ణశాస్త్రి గారు అవపడితే, వల్లీశ్వర్ గారి రచనల్లో వెంకయ్య నాయుడు గారు అవపడతారు.
డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, పర్మిషన్, కమిషన్, కరప్షన్. మనం ఒకసారి నాయుడు గారి ఉపన్యాసం వింటుంటే అలా తేలిపోతాం అన్నమాట ప్రాసల్లో. ప్రవాహోపన్యాస విన్యాసం నాయుడు గారికి మాత్రమే చెందింది. ప్రవాహోపన్యాస విన్యాసం మీరెవరు ఏకీభవించినా ఏకీభవించకున్నా నెహ్రూ గారి ఉపన్యాసం తర్వాత నేను వాజ్పేయి గారి ఉపన్యాసం తర్వాత నేను ఆదర్శంగాను ఆకర్షణగాను భావించేటువంటి ఉపన్యాసం వెంకయ్యనాయుడు గారు. వల్లీశ్వర గారికి మార్గదర్శకులు చెప్పినారు, మంగళపల్లి చంద్రశేఖర్ గారు, మాధవరావు గారు, వెన్నాయుడు గారు. చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి ఒక మాట వల్లీశ్వర గారు గుర్తు చేసుకుంటారు. నువ్వు వార్త రాయలేకపోయినా సరే ప్రమాదం లేదు, తప్పు రాసిన, బాధ్యత రహితంగా రాసిన మనుషుల ప్రాణాలు బలిగొనొచ్చు. సమాజంలో కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిని ఉద్యమాలుగా మారి శాంతి భద్రతలకే భంగం కలిగించవచ్చు, ఏకంగా ప్రభుత్వాలే కూలిపోవచ్చు అన్న ఈ విషయాన్ని జీవితాంతం తూచా తప్పకుండా పాటించినటువంటి పాత్రికేయ ఋషి వల్లీశ్వర్ గారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మహాత్మా గాంధీని గాడ్సే చంపేశారు. అది తప్పన రావాలి దేశం వ్యాప్తం. మహాత్మా గాంధీ షాట్ డెడ్ అని పంపిస్తే అక్కడ వేరికే పంపించేస్తే కొన్ని వేల ముసల్మానుల కంఠాలు తెగిపోతాయి. కానీ పంపించిన విలేకరి ఎంత గొప్పవాడంటే రిపోర్టరు, మహాత్మా గాంధీ షాట్ డెడ్ బై హిందూ అన్నారు. వార్తలో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ అది లేకుంటే జర్నలిస్ట్గా ప్రయాణం చాలా కష్టం. అట్లాగే వల్లీశ్వర్ గారు కొన్ని నియమాలే పడుతున్నారు. ఇన్హేలింగ్ క్వాలిటీ, ఇన్క్విజిటివ్నెస్, ఇంట్రెస్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడింగ్, కన్విక్షన్, కాంట్రాక్ట్, క్యారెక్టర్, కమ్యూనికేషన్, కాపీ రైటింగ్. మళ్ళీ మీకు నాయుడు గారు కనిపిస్తారు ఇక్కడ. ఆయన ఒక నిబంధన ఏర్పరచుకున్నారు వల్లీశ్వర్ గారు. నువ్వు ఎలాంటి ప్రశ్న అయినా అడుగు, అందులో అశ్లీలత ఉండకూడదు, జుగుప్స ఉండకూడదు, వ్యక్తిగత ఈర్ష్వ ద్వేషాలు ఉండొద్దు, ఆవేశ ఆక్రోశాలు ఉండొద్దు, ప్రశ్నలు నిశితంగా ఉండాలి, పదునుగా ఉండాలి, బాకులా దిగాలి, కానీ పైవేరి ఉండకూడదు అంటాడు వల్లీశ్వరుడు. దానికి ఒక్క మాట చెప్తాను. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు పివి నరసింహరావు గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వల్లీశ్వర్ గారు 40 ఏళ్ళ అతను. అక్కడ తల పండినటువంటి మేధావులు జర్నలిస్టులు ఉన్నారు. ఈయన లాస్ట్ కూర్చున్నాడు. అక్కడ పివి గారు ఉన్నారు. తప్పన ఒకసారి చేయలేబట్టారు. మైక్ రావాలి, మైకు వచ్చడానికి ఆలస్యం అవుతుంది, ముందర ఉద్దండ పండితులు ఉన్నారు. అప్పుడు వల్లీశ్వర్ గారు వితౌట్ మైక్ ఒక మాట అన్నాడు. పివి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు పాలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు కంట్రోల్ చేయలేక రాజీనామా చేశారు కదా, ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని అధ్యక్షుడిగా ఉన్నారు, మీరు ఏం కంట్రోల్ చేయగలరు అనేటువంటి ప్రశ్న సూటిగా ధాటిగా వేసినటువంటి వ్యక్తి పాత్రికేయుడు. విగుప్త లేదు, ఆగ్రహం లేదు, ఆక్రోశం లేదు, ఒక నిశితమైనటువంటి జర్నలిజాన్ని చూపించినటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి వల్లీశ్వర్ గారికి నేను ఈరోజు సంతోషంగా నిలుస్తున్నాను. అట్లాగే పెద్దలు చెప్పినారు, రమణాచారి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ పత్రికని ఎలా చేసినారు. ఆ పత్రికలో మన వల్లీశ్వర్ గారు తెలుగు సాహిత్యంలో హాస్యామృతం అనేటువంటి ఒక శీర్షిక ప్రవేశపెట్టి ద్వానా శాస్త్రి గారి చేత 7 సంవత్సరాలు రాయించి ఆ పత్రిక 10,000 ప్రతి నుంచి 40,000 ప్రతులుగా పెంచినారు. గోరా శాస్త్రి గారు ఎలా నారాయణ రెడ్డి గారి గురించి, చలం గారి గురించి, శ్రీవాత్సవ్ గారి గురించి ఇలా అనేక మందితో ఎలా రాయించినాడో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పత్రికలో కూడా వల్లీశ్వర్ గారు దాన్ని సాహితీ పత్రిక, సార్ చెప్పినట్టు సర్కారు పత్రికను సాహితీ పత్రికగా మలిచినటువంటి వల్లీశ్వర్ గారు. ఆయన వల్ల ఎన్టీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలుగా పాతుకుపోయిన ప్రభుత్వ డాక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా 750 మందిని స్థానచలనం చేయించినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర వల్లీశ్వర్ గారు. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నిజంగా గోరా శాస్త్రి గారి యొక్క పురస్కారాన్ని తీసుకుంటేందుకు తెలుగువాడిగా గర్వించాలి.
తెలుగు వాళ్ళంగా గర్వించాలి. ఆయన తీసుకుంటున్న ఈ పురస్కారం ఈ సభా స్థలికే అలంకారంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.